జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అత్తయ్య గారు, మీకు గుర్తుంది కదా, ఈరోజు మీరు ఏ పని చేయకూడదు. రెస్ట్ తీసుకోవాలి. సరే బాబు. అక్కేమో రెస్ట్ తీసుకోవాలి, నాకేమో తలనొప్పి తూట్లు పొడిచేస్తుంది. ఈశ్వరి చూస్తేనేమో మార్కెట్కి వెళ్ళింది. ఇప్పుడు ఇంట్లో వంట ఎవరు చేస్తారు? పోనీ నేనేమైనా చేయనా? బామ్మగారు, ఈరోజు మీరంతా రెస్ట్ తీసుకోండి. ఆ వంట పని సంగతి నేను చూసుకుంటాను. అయ్యో అయ్యో, నీకెందుకు బాబు శ్రమ? మీ అందరితో కలిసిపోవడానికి, కలిసి బతకడానికి ఇలాంటివి కూడా చేయాలి కదా. అయినా నాకేం రాని పని కూడా కాదు. బాగా నేర్చుకున్న పని, నైపుణ్యం ఉన్న పని. ఇప్పుడు సూపర్ వంటలతో మీ అందరినీ సర్ప్రైజ్ చేస్తాను, సరేనా? వావ్, ఈ రోజు రుద్రగారి చేతి వంట తినబోతున్నాం అన్నమాట. సూపర్. ఈశ్వరి, నిన్నొక మాట అడగనా? ఏంటి అది? నీకు రుద్రగారి మీద ఇష్టం పోయిందా, లేక నీలో పైత్యం పెరిగిందా? అదేంటి అలా అంటావు? రుద్రగారి మీద ఇష్టం పోవడం ఏంటి? అది ఈ జన్మలో జరగని పని. మరి లేకపోతే నువ్వే రెడ్ మార్క్ పెట్టి తనని ఫెయిల్ చేస్తే ఇంక మీ ఇంట్లో వాళ్ళు మాత్రం తనని ఎందుకు పాస్ చేస్తారు? చూడు చార్మి, ప్రేమించాను కాబట్టి తనని పాస్ చేయించాలని నాకు ఉంటుంది. కానీ ఆ పరీక్ష పెట్టింది నా మనసు గెలుచుకోవడానికి కాదు, మా ఇంట్లో వాళ్ళని గెలుచుకోవడానికి, వాళ్ల మనసు కరిగించడానికి, వాళ్ళు మా పెళ్లికి ఒప్పుకోవడానికి. అయితే ఒక గ్రీన్ మార్క్ వేసి ఎంకరేజ్ చేయొచ్చు కదా. తను ఏది చేసినా నీకు మంచే చేస్తాడు. రుద్రగారు మంచి చేశారా చెడు చేశారా అనేది పక్కన పెడదాం. కొన్ని కారణాల వల్ల మా ఇంట్లో వాళ్ళు నొచ్చుకున్నారు, బాధపడ్డారు. రుద్రగారు మాతో కలిసి ఉండడానికి పనికిరారని ఒక ఆలోచనకు వచ్చేశారు. అయితే నువ్వు కూడా అదే ఆలోచనతో, అదే అభిప్రాయంలో ఉన్నావా? అది కాదే, ఆయన పడుతున్న కష్టాల్ని చూడలేకపోతున్నాను. అలా అని మా వాళ్లకి వ్యతిరేకంగా నా ప్రేమను వ్యక్తపరచలేకపోతున్నాను. ఆయన ఇక్కడి నుంచి పంపించడం ఒక్కటే పరిష్కారమని రెడ్ మార్క్ పెట్టాను. అప్పుడు నువ్వే రుద్రని ఓడించినట్టు అవుతుంది కదే. చెప్పవే, రుద్రగారు ఓడిపోతే ఏం చేస్తావు? ఏమో చార్మి, అసలేం చేయాలో నాకు తెలియడం లేదు. ఏంటో ఈశ్వరి, మీ ప్రేమ కథలో ఇన్ని మలుపులుంటాయని నేనస్సలు ఊహించలేదు. ఈశ్వరిక్కడ. డ్రైవర్, కారాపు. హాయ్ ఆంటీ. హాయ్ ఈశ్వరి, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. మొదటి రోజే రుద్ర ఓడిపోయాడు అని నిర్భయంగా చెప్పినందుకు, నిర్మోహమాటంగా వాడికి రెడ్ మార్క్ ఇచ్చినందుకు. తిట్టాల్సింది పోయి పొగుడుతుందేంటి అని ఆలోచిస్తున్నావా? మీ వాళ్ల ఆలోచనకి, అభిప్రాయానికి గౌరవం ఇచ్చి నిజాయితీగా నీ రిజల్ట్ నువ్విచ్చావు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఈశ్వరి. నీ కుటుంబానికి తగిన గౌరవం ఇస్తూనే నీ ప్రేమని గెలిపించుకోవాలనుకుంటున్న నీ నిబద్ధతని చూస్తుంటే నాకు చాలా గౌరవంగా ఉంది. అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ ఆంటీ. నిజానికి నేనే థ్యాంక్స్ చెప్పాలి ఈశ్వరి. ఎందుకంటే రుద్ర తప్పులు రుద్రకి తెలిసినప్పుడేగా ఆ తప్పులు మళ్లీ చేయకుండా ఒప్పులు చేయడానికి, ఎలా వెళ్లాలో ఆలోచించడానికి వాడికొక దారి దొరుకుతుంది. చూడీశ్వరి, మీ ఇద్దరి ప్రేమ నిజమైనది, తప్పకుండా గెలుస్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఆంటీ. సరేనమ్మా, నేను వెళ్ళొస్తాను. రుద్రగారికి ఈ కూరగాయలతో ఏం పని? ఈరోజు వంట రుద్రే చేస్తున్నాడు ఈశ్వరి. మేమేం చెప్పలేదమ్మా. వండుతాను, ఉద్ధరిస్తాను అని ఆయనే వంటగదిలోకి ఉత్సాహంగా దూరాడు.
రుద్రగారిది? ఏంటి అంటే? అదే వంట. మా ఇంట్లో మీరు వంట చేయడం ఏంటి? మీ ఇంట్లో నేను కూడా ఒక్కడిని అనుకుంటున్నాను కాబట్టి. అలా అనిపించుకోవడానికి, అందరి మనసులో గెలుచుకోవడానికి ఇంట్లో ఇంకా చాలా పనులున్నాయి. అవేమైనా చేసుకోవచ్చు కదా. ఈశ్వరి, నువ్వేమీ టెన్షన్ పడకు. అయినా ఇది నాకు రాని పని కాదు, ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నది కూడా కాదు. అది మర్చిపోయావా? కోర్స్. సరే, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. వెళ్ళండి. ఇదిగో, ఈ రుద్ర ఒక్కసారి ఫిక్స్ అయిపోతే మాక్సిమం మిస్ అవ్వడు. ఏంటండి వంటింటి సరసాలు? వంటింట్లోనే కదా. ఈశ్వరి, ఇంట్లో రొమాన్స్ ఎలా చేయాలో చూపించనా? మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి మరి ఇంత రొమాన్స్ అవసరం లేదు రుద్రగారు. మీరు వెళ్ళండి. ఇప్పుడు కత్తిస్తావా లేదా? నేనివ్వను, మీరు వెళ్ళండి. ఈశ్వరి, కత్తిస్తావా లేదా? ఇవ్వను. ఓ, ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఇస్తావా లేదా? ఇవ్వను, ఇవ్వను, ఇవ్వను. సరే అయితే నేనే ఇచ్చేస్తాను. ఏమైంది? అక్క ఐస్ గడ్డలా ఉండిపోయింది. అక్క, అక్క. ఏం లేదు, పద పద వెళ్దాం. నేను కాసేపు ఉండొస్తానులే. వద్దే, ఇక్కడ చాలా వేడుంది. పద వెళ్దాం దా. వేడా? ఎవరిలో? ఎవరిలోనూ కాదు, కిచెన్లో. ఈ టైంలో ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. పద అక్క, దా వెళ్దాం. రుద్ర, వంటలు మొదలు పెట్టావా? వాటికి ముగింపు మాత్రం నేనిస్తాను. అసలు అదెలాంటి ముగింపో తెలుసా? అందరూ నీ వంటలు తిని నీ మీదే ఊసే ముగింపు. నీ వంటలకి మురిసిపోయి మార్కులు వేస్తారని అనుకుంటున్నావు. ఒక్కొక్క వంటకి 100 తిట్లు నీకే వడ్డించేలాగా నేను చేస్తాను కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.